రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసేందుకు బీసీవై పార్టీ నేత అలాగే ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి అంటున్నారు. అయితే పవన్ ను ఓడించి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా ఉన్న తమన్నా సింహాద్రి ఇప్పుడే అదే పవన్ పైన పోటీకి సిద్ధమని అంటోంది. పవన్ కళ్యాణ్ పార్టీలో కాపులకు అన్యాయం జరుగుతోందని, అందుకే తాను పవన్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పటికే పవన్ పైన వైసీపీ నుంచి ఎంపీ వంగ గీత కూడా పోటీ చేయబోతున్నారు. నిజానికి గతంలో కూడా నారా లోకేష్ పై మంగళగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసేందుకు బీసీవై పార్టీ నేత ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ ను ఓడించి తీరుతాను అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా ఉన్న తమన్నా సింహాద్రి ఇప్పుడు అదే పవన్ పైన పోటీకి సిద్ధమని అంటోంది. పవన్ కళ్యాణ్ పార్టీలో కాపులకు అన్యాయం జరుగుతోందని, అందుకే తాను పవన్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తాను అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే పవన్ పైన వైసీపీ నుంచి ఎంపీ వంగ గీత పోటీ చేయబోతున్నారు. అలాగే నిజానికి గతంలో కూడా నారా లోకేష్ పైన మంగళగిరి నుంచి పోటీ చేస్తానని తమన్నా సింహాద్రి అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడీగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీనివాస్, చెప్పండి, తమన్నా సింహాద్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఆమె ఫ్యాన్ అని చెప్పింది. ఫ్యాన్ అంటే దానికి దీనికి సంబంధం లేదు, బట్ పాలిటిక్స్కి వచ్చేసరికి ఇటు లోకేష్ పైన కూడా పోటీ చేసింది. అదేవిధంగా ఇప్పుడేమో కాపులకు అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పైన కూడా పిఠాపురం నుంచి అయితే బరిలో దిగనున్నట్టుగా తనైతే ప్రకటించింది. అయితే ఏ విధంగా చూడొచ్చు? తమన్నా సింహాద్రి బీసీవై పార్టీ నుంచి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే జాబితా ఉందో ఆ జాబితాలో ఆ పేర్లు కూడా గత కొంతకాలంగా యాక్టివ్ పర్సన్ అనేది చెప్పుకోవచ్చు. గతంలో కూడా మంగళగిరి నుంచి నారా లోకేష్ పై పోటీ చేసింది. ఆ తర్వాత అంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ శాతం ఆవిడ వీరాభిమానిగా ఉంటూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా కొన్ని సందర్భాల్లో కూడా ఆవిడ పవన్ కళ్యాణ్ తో కలిసి నడవాలనుకుంటున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా కాపుకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యపడతాయి. పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం కావాలి, కాపులకు రాజ్యాధికారం కావాలి, పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తారు. అత్యధికంగా భారీగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన భారీ స్థానాలు అంటే టీడీపీ అలయన్స్ లో భాగంగా ఆయనకి ఎక్కువ స్థానాలు కూడా టీడీపీ బీజేపీ ఉమ్మడి పొత్తుల్లో కూడా ఆయన కేటాయిస్తారు. అందులో అన్ని స్థానాల్లో కాపులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, పోటీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము, ఆమెను కూడా ఎక్కడో చోట పోటీ చేయించాలంటూ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా గతంలో ఆవిడ కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా కొన్ని కారణాల వల్ల అంటే పవన్ కళ్యాణ్ అలయన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కి 21 స్థానాలనే కట్టుబడ్డారు. 2 ఎంపీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.